అడ్డంకులు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఒక్క కల మనల్ని ఎంత దూరం తీసుకెళ్లగలదు? ఈరోజు మనం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక అమ్మాయి స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. ఆశనే తన ఆయుధంగా చేసుకుని ముందుకు సాగిన కథ ఇది. ఆలోచించండి, ఒక ఆశయం అది పుట్టిన చోటు నుండి ఎంత దూరం వెళ్లగలదు? ఎదురయ్యే పరిస్థితుల సంకెళ్లను తెంచుకొని ఆకాశమంత ఎత్తుకెదగగలదా? రండి, ఈ ప్రయాణంలో ఆ సమాధానాన్ని వెతుకుదాం. మన కథ ఒక చిన్న పల్లెటూర్లో మొదలవుతుంది. మన కథానాయిక పేరు అను. ఆమె కళ్లముందున్న ప్రపంచం చిన్నదే కావచ్చు, కాని ఆమె కన్న కలలు మాత్రం చాలా చాలా పెద్దవి. నిజానికి అనూది చాలా సాధారణమైన కుటుంబం. కాని ఆమె ఆశయాలు మాత్రం ఆకాశాన్ని తాకేంత గొప్పవి. తను బ్రతుకుతున్న ఆ చిన్న పల్లెటూరికి, తన మనసులో ఉన్న ఆ పెద్ద ప్రపంచానికి మధ్య ఉన్న తేడానే ఆమె కథను ఎంత ప్రత్యేకంగా మార్చింది. అయితే ఆమె ప్రయాణం పూలపాంపు కాదు. ఆమెకు ఎదురైన మొదటి అడ్డంకే చాలా పెద్దది. తన చుట్టూ ఉన్నవాళ్లే నీలాంటి వాళ్లకు కలలు అవసరం లేదు అంటూ ఆమెను నిరుత్సాహపరచాలని చూశారు. వాళ్ల పదునైన మాటలు ఆమెను వెనక్కి లాగాలని ప్రయత్నించాయి. కాని ఆ మాటలను ఆమె పట్టించుకోలేదు. అప్పుడే ఆమె అసలైన పోరాటం మొదలైంది. తన కలను నిజం చేసుకోవడానికి అంకితభావంతో, కఠోర శ్రమతో ఆ కష్టాల బాటలో నడవడం మొదలుపెట్టింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజూ ఎండైనా వానైనా సరే చదువు కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేది. అది ఆమె తపస్సు. తన చదువు పట్ల ఆమెకున్న నిబద్ధతకు ఇదొక నిదర్శనం. ఆమె చేతుల్లో మోసింది కేవలం పుస్తకాల బరువు మాత్రమే కాదు. వాటితోపాటు తన భవిష్యత్తు మీద ఉన్న ఆశను, తనమీద తనకున్న నమ్మకాన్ని కూడా మోసింది. ఆ ఆశే ప్రతి అడుగులోనూ ఆమెకు తోడుగా నిలిచింది. రోజంతా అంత కష్టపడినా ఆమె ప్రయాణం అక్కడితో ఆగలేదు. రాత్రిళ్ళు ఊరంతా నిద్రపోతున్న సమయంలో ఒక చిన్న మసకదీపం వెలుగులో ఎలాంటి ఫిర్యాదు లేకుండా చదువుకునేది. ఆమె పట్టుదల ఎలాంటిదో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలా రోజులు గడిచాయి. కాని ఆమెలో పట్టుదల అనే ఆ నిప్పు మాత్రం ఆరలేదు. ఇంకా రగులుతూనే ఉంది. గడిచే ప్రతి రోజుతో ఆమె సంకల్పం మరింత బలపడింది. ఈ పోరాటం 1-2 రోజుల్లో ముగిసేది కాదు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఋతువులు మారాయి. కాని ఆమె దినచర్యలోగాని, ఆమె లక్ష్యంలోగాని ఎలాంటి మార్పు రాలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సవాళ్లు ఎదురైనా తనమీద తనకు నమ్మకం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రపు అలల మధ్య ఒక బండరాయిలా ఆమె సంకల్పం స్థిరంగా నిలిచింది. దాన్ని ఏ శక్తి కదిలించలేకపోయింది. ఇక ఇన్నాళ్ల ఆమె కష్టానికి, ఆమె తపస్సుకు ఒక ఫలితం దక్కే రోజు రానే వచ్చింది. తన జీవితాన్నే మార్చేసే ఆ అతి ముఖ్యమైన పరీక్ష రోజు. అసలా రోజు ఏం జరిగి ఉంటుంది? చివరికి ఆమె అలుపెరగని కృషికి ప్రతిఫలం దక్కింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఒక కల నిజమైంది. ఆమె జీవితం ఒక గొప్ప మలుపు తీసుకుంది. అన్ని అడ్డంకులను దాటుకుని అను ఒక అధికారి అయింది. ఈ ఒక్క మాట వెనుక ఆమె ఏళ్ల తరబడి పడిన కష్టం, చెక్కు చెదరని సంకల్పం అన్నీ ఉన్నాయి. చివరికి తన కల నిజమైంది. ఆమె విజయం తన చుట్టూ ఉన్నవాళ్ల ఆలోచనల్నే మార్చేసింది. చూడండి, ఒకప్పుడు ఆమెను చూసి నవ్వినవాళ్లే, ఆమె కలలను ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తారు. విజయమంటే ఇదే కదా? మరి ఈ ప్రశంసలకు అను ఎలా స్పందించిందో తెలుసా? గర్వంతో కాదు, కేవలం ఒక ప్రశాంతమైన ఆత్మవిశ్వాసంతో నిండిన చిరునవ్వుతో. ఆ ఒక్క నవ్వులోనే ఆమె పడిన కష్టం, ఆమె సాధించిన విజయం అన్నీ కనిపించాయి. అను ప్రయాణం మనందరికీ ఒక శక్తివంతమైన సందేశాన్నిస్తుంది. ఆ సందేశమేంటో ఆమె మాటల్లోనే విందాం. ఇది అను మనకు అందించిన సందేశం. మనం ఎక్కడ పుట్టాం, మన పరిస్థితులు ఏంటి అనేది ముఖ్యం కాదు. మన సంకల్పం బలంగా ఉండి దానికి కృషి తోడైతే చాలు, ఎలాంటి కలనైనా నిజం చేసుకోవచ్చు. ఈ కథ విన్నాక మన మనసులో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. జీవితంలో ఏ కల కోసం ఇంతలా కష్టపడటం సరైనది? ఏ లక్ష్యం కోసం ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవచ్చు? ఆలోచించండి.